హాయ్ ఫ్రెండ్స్. నేను నా ఫస్ట్ వీడియోలో మా ఇంటి దేవుళ్ళని చూపించాను కదా. ఈ వీడియోలో మా ఇంటి దేవుళ్ళ అభిషేకాన్ని చూపిస్తున్నాను. ఈ స్ఫటికలింగం మేము లేపాక్షి స్టోర్స్లో తీసుకున్నాము. అక్కడైతే మనకి ఒరిజినల్వి సర్టిఫైడ్గా దొరుకుతాయి అన్నమాట. అందుకని కాస్ట్ ఎక్కువైనా కూడా మేము దేవుడికి సంబంధించినవి ఏమన్నా తీసుకోవాలంటే లేపాక్షి స్టోర్స్లోనే తీసుకుంటుంటాము. స్ఫటికలింగం ఇలా అభిషేకం చూస్తూ ఉండడం అంటే నాకు అసలు చాలా ఇష్టం. అలా దార అమ్మవారి విగ్రహం మించి పడుతూ ఉంటే చూస్తుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉండుద్ది. చాలా హాయిగా ఉంటుందన్నమాట. నాకు అభిషేకాలు చేయడం అన్నా, అలంకరించడం అన్న దేవుళ్ళని చాలా ఇష్టం. అమ్మవారి ఫేస్ మీద అలా పడుతూ ఉంటే చాలా బాగుంది కదా గైస్. అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. మా ఇంటి చిన్ని షణ్ముఖుడు అసలు అంత చిన్ని విగ్రహంలో అన్నీ అంత డీటెయిల్గా పెట్టడం అనేది నిజంగా అసలు చాలా ఆశ్చర్యార్థకం. ఇంకా దేవుడి విగ్రహాలంటే అంతే కదా, అంత బాగుంటాయి. మరి మనకు చూడడంలో ఉంటుందో విగ్రహంలో ఉంటుందో తెలియదు కానీ చాలా బాగుంటాయి. ఇది అభిషేకం ప్లేట్ అనమాట. రెగ్యులర్గా ఉన్న అభిషేకం చేసుకునే వాళ్ళకి ఈ ప్లేట్ బాగా యూజ్ అవుతుంది. వాటర్ ఎక్కడ అటు ఇటు పడడం అలా ఏమి ఉండదు. చక్కగా మనం ఏ గిన్నె అయితే పెట్టామో ఆ గిన్నెలోనే పడతాయి. ఇది మేము విజయవాడ వన్ టౌన్లో తీసుకున్నాము. ఎవరికన్నా యూజ్ అవుతుంది రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకని ఈ ప్లేట్ చూపిస్తున్నాను. చూడండి, మబ్బుల్లోంచి వచ్చేసాడు మన చిన్ని కృష్ణుడు. రెండు చేతులతో రెండు వెన్న ముద్దలు పెట్టుకుని ఎంత ముద్దుగా నిజంగా తెల్లని మబ్బుల్లోంచి వస్తున్నట్లుగా చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అయితే మనం పూజ అయిన తర్వాత ఒక తెల్లని శుభ్రమైన క్లాత్తో తుడుస్తాం కదా. ఆ క్లాత్తో తుడిచి ఇలా వీడియో తీద్దాం అనుకునే లోపు అసలు నిజంగా మబ్బుల్లోంచి కృష్ణుడు వస్తున్నట్టే కనిపించింది. అది మీరు కూడా చూస్తారని ఇలా చూపిస్తున్నాను. చాలా బాగుంది. అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. షణ్ముఖుడు అభిషేకం అయిన తర్వాత చాలా ఎంత ముద్దుగా ఉన్నాడో. వెనకాల కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను కదా. చూడండి ఫ్రెండ్స్, హెయిరు, ఆయన కప్పుకున్న సాలువా, నెమలి మొత్తం కూడా ఎంత బాగా డీటెయిల్డ్గా ఉందో అసలు. అలాగే మనం అభిషేకం చేసేసిన తర్వాత విగ్రహాలను అలా బొట్లు పెడతాం కదా. అదే ఫస్ట్ గంధం పెట్టి దానిపైన కుంకుమ పెడతాను. అభిషేకం అయిన తర్వాత ఇంకా చాలా అందంగా ఉన్నాయి. చాలా ముద్దుగా ఉన్నాయి విగ్రహాలు. కాశీ అన్నపూర్ణేశ్వరిమ్మ, చిన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మీలో ఎంతమందికి ఇలా అభిషేకం చేయడం అంటే, చూస్తామంటే ఇష్టము? అలా చూస్తుంటే ఎంతమందికి చాలా ప్రశాంతంగా ఉంటుందో ఒకసారి నాకు చిన్న కామెంట్తో తెలియచేయండి ఫ్రెండ్స్. నాకైతే అభిషేకం చేయడం అంటే చాలా ఇష్టం. చూస్తామంటే ఇంకా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్.